ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన దైవజనులకు, పెద్దలకు, సభలో చేరువచ్చిన దైవ సేవకులు, పెద్దలు, ప్రభునందు ప్రియులైన సహోదర సోదరులందరికీ నా నిండు ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం మరోసారి చదువుతాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మమ్మల్ని ప్రేమించారు, మా కొరకై మీ కుమారుని అనుగ్రహించారు. క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి మిమ్మను కొనియాడుతున్నాం. మీ వాక్యం మరొకసారి మీ నోట మాకు వినిపించండి, మీ స్వరం వినిపించండి. మీ వాక్యమును మేము గ్రహించి మీకు ఇష్టలుగా నడుచుకున్నటకు సహాయం చేయమని మా రక్షకుడును విమోచకుడునైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో దైవజనుడైన యాకోబును గూర్చి దేవుడు పలికిన మాటలు మనం పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తున్నాం. యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వారి పితరుడైన యాకోబును గూర్చిన సత్యములు మరొకసారి బయలుపరిచాడు. తల్లి గర్భమందున్నప్పుడే యాకోబు జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎరిగినవాడు అంటూ హోషేయ 12:3లో దేవుడే స్వయంగా రాస్తున్నాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దేవునితో పోరాడి ఆశీర్వాదము, దీవెనలు, వాగ్దానములు సంపాదించుకున్న దైవజనుడుగా ఈ వచనాల్లో మనకి దేవుడే పరిచయం చేస్తున్నాడు. ఆదికాండం 32లో కూడా మనం చూసాం. నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అని దేవుడే ఆయన్ని మెచ్చుకొని ఆయన యాకోబును ఇశ్రాయేలుగా దీవించినట్లు మనం చూస్తాం. మూలవచన భాగాలు మనం చదువుకున్నాం. యాకోబునుగా దేవుడు కాపాడును, దేవుడు కాపాడును, లేక దేవుడు రక్షించును, దేవుడు భద్రపరచును అనేటువంటి భావం వచ్చే ఒక మంచి భావం హెబ్రీ భాషలో ఉంది. యాకోబ్ అనేటువంటి యాకోబ్ అనే హెబ్రీ భాషా పదమునకు అర్థం దేవుడు కాపాడువాడు. తరువాత దేవునితో పోరాడి జయము పొందినవాడనే అర్థం వచ్చేట్టు దేవుడే ఆ పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. చాలాసార్లు మనం యాకోబు అంటే మోసగాడిని దేవుడు ఆశీర్వదించాడని అలా వ్యాఖ్యానాలు వింటూ వస్తున్నాం. కానీ వాక్యములో ఎక్కడ చూసినా దేవుడు తన సేవకుడిని చాలా ఘనపరిచాడు. యాకోబు దేవుడను అని ఎక్కువసార్లు బైబిల్లో చదువుతాం మనం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అసలు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు. ఎక్కువసార్లు యాకోబు దేవుడు గాడ్ ఆఫ్ జేకబ్ అనే మాటలు ఎక్కువసార్లు ప్రతిధ్వనిస్తాయి బైబిల్లో. దేవుడే స్వయంగా చెప్పాడు,
నేను యాకోబు దేవుణ్ణి అంటే నేను యాకోబు దేవుడనని చెప్పుకోవడానికి దేవుడు గర్వించాడు. గర్వకారణం ఏంటి? యాకోబు యొక్క స్వభావము, ప్రవర్తన దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనదో ఆ శ్రేష్టమైన దాని మీద తల్లి గర్భంలో ఉన్నప్పుడే గురి పెట్టాడు. చూసాం మనం వాక్య వివరాలు. తల్లి గర్భమందున్నప్పుడు అతడు తన సహోదరుని మడిమ పట్టుకున్నాడు, మగసిరి గలవాడు, పోరాడి జయము పొందాడు. ఎక్కడ దేవుని స్టేట్మెంట్లో యాకోబును గురించి నెగిటివ్ స్టేట్మెంట్ లేదు. వ్యతిరేకమైన అవమానకరమైన మాట దేవుడు యాకోబుని గురించి పలకలేదు. అది మనం లేఖనాల్లో చూడాలి. బోధకులు ఎవరికి తగ్గట్టు వారు వ్యాఖ్యానం చేస్తారు, కానీ దేవుడిచ్చిన సాక్ష్యమే నిర్ధారణ మనకి. ఎందుకని దేవుడు యాకోబుని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? మనం ఒకవేళ కొన్నిసార్లు ఆలోచన చేయొచ్చు. అబ్రహాములో నుండి 12 గోత్రాలు ఎందుకు తీసుకోలేదు? ఇస్సాకులో నుండి 12 గోత్రాలు ఎందుకు తీసుకోలేదు? యాకోబులో నుంచి మాత్రమే 12 గోత్రాలు ఎందుకు తీసుకున్నాడు? ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము చొప్పున రోమపత్రిక 9వ అధ్యాయంలో దేవుని ప్రణాళిక యొక్క అంతర్భావాన్ని పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలు ద్వారా క్రొత్త నిబంధన ప్రజలు క్రీస్తునందున్న మనకు బయలుపరిచాడు. పాత నిబంధన ప్రజలకు ఈ సత్యాలన్నీ తెలియవు. అందుకోసమే కొత్త నిబంధనలో పాత నిబంధన అంశాలన్నీ పరిశుద్ధాత్మ వెలుగులో మనకు వివరించబడ్డాయి. వారికి మరుగు చేయబడినవి మనకు వివరించబడ్డాయి. రోమపత్రిక 9వ అధ్యాయంలో పిల్లలు ఇంకా పుట్టలేదు, కీడు మేలు చేయలేదు, పుట్టకముందే మంచి చెడు చేయకముందే దేవుడు చెప్పాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని. అది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటును అనుసరించి జ్యేష్ఠత్వం ఎవడు పొందుకోగలుగుతాడో అట్టివాడు దేవుని దృష్టిలో మొదటివాడుగా ఉంటాడు. ఫిబ్రవరి పత్రిక 12లో చూసాం, క్రీస్తును ఎన్నుకొనుట జ్యేష్ఠత్వాన్ని ఎన్నుకొనుట. క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా సంపాదించుకున్నప్పుడే పరలోకపు జ్యేష్ఠత్వాన్ని, పరలోకపు ఆశీర్వాదములను, క్రీస్తులో ఉన్న సమస్త ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలన్నీ మనం పొందుకోగలిగాం క్రీస్తును సంపాదించుకున్నందువలన. యాకోబు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నందున అతడు దేవుని దృష్టిలో ముఖ్యమైన వాడుగా మాత్రమే కాదు, యాకోబు తన కోసమే కాదు, భూలోకములోని సమస్త వంశములకు ఆశీర్వాదకారకుడయ్యాడు. మనం ముందుకెళ్ళిన వచనాల్లో అవన్నీ చూస్తాం. మనం దేవుడు అడుగడుగున తన సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఎందుకు ఆయనను ఏర్పరచుకున్నాడో చెప్తూ వచ్చాడు. ఒకసారి మనం ఆ మాట చదువుదాం. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుదామండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పర్యై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించువాడు. చాలండి. వీళ్ళిద్దరి స్వభావం, పిల్లలు ఇంకా పుట్టలేదు, మేలు కీడు చేయకముందే ఎవరు ఎలాంటి వారో దేవుడు ఎరిగి ఉన్నాడు. అదే చెప్పాం మనం 139వ కీర్తనలో దావీదు అన్నాడు, మాట నా నోటికి రాక మునిపే నీవు ఎరిగి ఉన్నావు. నే కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకుండుట, నేను నడుచుట నీవు ఎరిగి ఉన్నావు. తన యందు విశ్వాసముంచు వారిని ఆయన ఎరుగును అన్నాడు నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో. ఆయన యందు విశ్వాసముంచు వారెవరో ఆయన ఎరిగి ఉన్నాడు, విధేయులు ఎవరో ఎరిగి ఉన్నాడు. ఇక్కడ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటగాడు అని రాశాడు. వేటాడుట యందు నేర్పరి. యాకోబు గురించి ఏముంది చూడండి, సాధువై గుడారములో నివసించువాడు, ఇంటి పట్టున ఉండేవాడు, మనుషుల మధ్య నివసిస్తాడు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొద్ద నివసించుచున్నాడు. పెద్దవాడు ఎక్కడున్నాడు? అడవిలో
ఉదయం లేస్తే అడవిలోనే ఉంటాడు. వేటగాడు ఏం కోరుకుంటాడు? ప్రాణాలు తీయడం ఇష్టం, రక్తం చిందించడం ఇష్టం. వేటగాని హృదయంలో కనికరము, జాలి, దయ ఉండదు. బైబిల్లో మొట్టమొదటి వేటగాడు ఎవడు? ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి. మొదటి వేటగాడు ఎవరండి? నిమ్రోదు కోవకు చెందినవాడు ఏశావు. నిమ్రోద్ ఎవరు? దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. తానే దేవుడని ప్రకటించుకొని ఆకాశమెత్తు గోపురం కట్టుకున్నాడు, దేవాలయం. ఆకాశమునంటునంత అంటే అర్థం ఏంటి తెలుసా? ఆదికాండం 11లో సాతాను ప్లాన్ ఇది. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును, సభాపర్వతం మీదికి ఎక్కుదును, నక్షత్ర మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతుని సింహాసనం మీద ఎక్కి కూర్చుందును. అసలు ఎవరికి వచ్చింది ఆలోచన? మొదట లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ చేత బలపరచబడిన వ్యక్తి నిమ్రోదు. లూసిఫర్ పథకం ఫలించల పరలోకంలో, అందుకని వాడు పడద్రోయబడ్డాడు. ఏదేనులో అవ్వను మోసగించి మొదటి కుటుంబాన్ని పతనం చేశాడు. సర్వ మానవాళిని దేవునికి అవిధేయులుగా మార్చాడు. జలప్రళయం తర్వాత ఒక్క మాట ఒక్క పలుకు ఒకే కుటుంబంగా ఉన్న కుటుంబాన్ని మళ్ళీ చెదరగొట్టాడు. ఏదేనులో ఒక కుటుంబం చెదరగొట్టాడు జలప్రళయానికి ముందు. జలప్రళయం తర్వాత మళ్ళీ ఒక కుటుంబం, నోవహు కుటుంబం, 3 కుమారులు కలిసే ఉన్నారు. వారి సంతానం ఒక్క పలుకు ఒక్క భాష, అదే కదా. ఏక కుటుంబంగా ఉన్న నోవహు కుటుంబాన్ని ఒక్కని మూలంగా చెదరగొట్టేశాడు. ఆ ఒక్కడెవరు? నిమ్రోదు. యెహోవాకు విరోధి అయిన పరాక్రమము గల వేటగాడు. అంటే నేనే దేవుణ్ణి, ఇంకెవరూ దేవుడు లేడు. వాడు అప్పటికి మంచి పరాక్రమం గలవాడు, శత్రువులను బలవంతులను ఓడించేవాడు. అందువల్ల ప్రజలందరూ వాడిని నాయకుడిగా ఎన్నుకున్నారు. నేనే దేవుడని ప్రకటించుకున్నాడు. భూమి మీద నేనే దేవుడనని దేవునికి విరోధంగా ప్రకటించుకున్న మొదటి వ్యక్తి నిమ్రోదు. వేటగాడు అంటే శత్రువులను వేటాడి చంపేవాడు, వ్యతిరేకమైన వారిని. అలాంటి వ్యక్తి స్వభావం ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఏశావు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 16, 17 వచనాలు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. నేను చదువుతానండి. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. గాలము ఉరి. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగము, పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఊరులకు ధూపము వేయిస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? ఎవడు వీడు? వాడు ఉరియొగ్గి మానవులను చిక్కించుకొనుచున్నాడు. ఇంక మీరు బాగా చదువుకోండి వాళ్ళ లక్షణాలు. అపవాది. చూసారా? వేటగాడు వీడి వలలో ఉన్న వాళ్ళు నిమ్రోదు, ఏశావు. మానవులందరూ ఇప్పుడు ఎక్కడున్నారయ్య అంటే సాతాను వలలో, వాడి ఉరులలో చిక్కుకున్నారు.
పాపపు ఉరి. 92వ కీర్తన 92వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి మహోన్నతిని చాటును నివసించు వానికి ఇవ్వబడిన వాగ్దానం. మనుషులందరూ మరణము యొక్క బలము గలవాడైన అపవాది చెరలో, ఉరిలో, వాడి బానిసత్వంలో బంధించబడ్డారు. గాలం వేసి గుచ్చి వల వేసి బంధించాడు. ఇవే పాపం. దాన్ని హెబ్రీ పత్రిక 2:14 ఏమన్నాడు? మరణము యొక్క బలము గలవాని యొక్క దాసత్వంలో ఉన్నారు. వాడే వేటగాడు. మానవులను వేటాడి తన వలకు బలి అర్పిస్తున్నాడు. చక్కగా ఉపమాన రూపంగా రాశాడు హబక్కూకు. కానీ ఇప్పుడు ప్రభు మనలను విడిపించాడు. హెబ్రీ 2:14 ప్రకారం మరణము యొక్క బలము గలవాని మరణము ద్వారానే నశింపచేశాడు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించాడు. ఆయన రక్తమాంసంలో పాలివాడై సిలువలో తన మరణము చేత చాలా స్పష్టంగా మనకు వివరించబడింది. 124వ కీర్తన 7వ వచనం. 124వ కీర్తన పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. ఇది విడిపించబడిన, రక్షింపబడిన మనకొక అభయం. ఉరి తెంపేశాడు క్రీస్తు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపేశాడు క్రీస్తు. సిలువలో సాతాను బలమును ఆయన ఓడించేశాడు. ఏశావు సాతానుకు గుర్తు, సాతాను ప్రతినిధి. అందుకని హెబ్రీ పత్రికలో ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి, వాడికి చాలా కఠినమైన మాటలు పెట్టేశాడు దేవుడు. సాతానుకి ఏముంది తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో వాడు ఆది నుండి వాడు నరహంతకుడు అని యేసుప్రభువు వారు చెప్పాడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఈ వాడిని అనుసరించే వాళ్ళందరూ నిమ్రోదు, ఏశావు. ఇప్పుడు ఎవరెవరైతే క్రీస్తు మాకు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, పరలోక పౌరసత్వం అవసరం లేదు, క్రీస్తు అనుగ్రహించే జ్యేష్ఠత్వం అక్కర్లేదు, మేము వాడినే అనుసరిస్తాం అనుకునే వాళ్ళందరూ ఇప్పుడు వాడి వలలో, ఊరుల్లో చిక్కుకున్నారు. ఇంకా తెలుసుకోవట్లేదు. కానీ క్రీస్తు సిలువలో సాతాను బలము కొట్టివేసి వాని దాసత్వం నుండి మనల్ని విడిపించాడు. అదే 24 చెప్పేది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. యాకోబు గురించి ఏం రాశాడు? యాకోబు సాధువై గుడారములో నివసించువాడు. సాధువు అంటే మనం చూసే సాధువులు కాదు. సాధువు అంటే ఏదో ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండి, వారి వేషధారణ మామూలు ప్రజలకు వేరుగా ఉంటే వీరు సాధువులు అనుకోవడం పరిపాటి. కానీ బైబిల్ భాషలో, దేవుని భాషలో, వాక్యపు వెలుగులో సాధు అంటే ఎవరు? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటుంది. అంత చక్కగా వివరణ చూడండి ఈ మాట. సాధువు అంటే గొర్రెపిల్ల. గొర్రెపిల్ల సాధు స్వభావము గలది, తోడేలు క్రూర స్వభావము గలది. బైబిల్లో యేసుప్రభు వారు కొన్ని జంతువులను పోల్చినప్పుడు వాటి స్వభావం చెప్పాడు. పాత నిబంధనలో కూడా
ఆ జంతువుల స్వభావాన్ని తెలియజేశాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉండి. ఈ వచనంలో మనకు ఎవరు కనిపించాలి? వెంటనే ఈ వచనం చదవగానే ఎవరు జ్ఞాపకం రావాలి? ఇంకా అంతే కదండి. దీనికోసం ప్రత్యేకంగా వివరణ, వ్యాఖ్యానం అవసరమా? ఎవరి బైబిల్ వాళ్ళు మనసుతో చదివితే వెంటనే వాక్యమై ఉన్న క్రీస్తు అనేక ఉపమానములలో ఆయనే కనిపిస్తాడు. వదకు తేబడుచుండు గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో ఆయన మౌనముగా ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. యెషయా రాశాడే. ఇప్పుడు ప్రవక్త ఇర్మియా అంటున్నాడు కదండి, ఈయన కూడా ప్రవచనాత్మకంగా చెప్పాడు. వధకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల. ఒకసారి వినండి. వేటాడేది తోడేలు, ఏశావు తోడేలు వంటి స్వభావం గలవాడు, యాకోబు గొర్రెపిల్ల వంటి స్వభావం గలవాడే. వాక్యంలోనే చూపిస్తున్నాడే వాళ్ళిద్దరి స్వభావం. సింహము ఎలుగు వంటి తోడేళ్ళు ఏం చేస్తాయండి? చిన్న జంతువుల్ని వేటాడుతాయి నిర్దాక్షిణ్యంగా. గొర్రెపిల్ల వధించు వాని ఎదుట మౌనముగా ఉంటుంది. ఎందుకు దేవుడు అలా యాకోబును సాధువైన గొర్రెపిల్లకి ఎందుకు పోల్చాడు? ఆయన స్వభావం. రండి తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి, బాగా చూడండి ఈ మాటలు, వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనేదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగా ఉండవలను. చివరి లైన్లు చదువుకుందాం. చాలా పెద్ద వచనం కదా. ప్రభువు యొక్క దాసుడు అంటే దైవజనుడు, సంఘము నడిపించే పెద్దలు, సేవకులు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలట? ఈ ఎదురాడే వారిని దారికి తేవడానికి సాత్వికముతో శిక్షించాలట. నాకు ఇది భలే ఆశ్చర్యం అనిపించింది చదువుకున్నప్పుడు. సాత్వికంతో శిక్షించడం ఎలా దేవా? సాధుత్వం అంటే సాత్వికం. ఇక్కడే చెప్పాడు చూడండి, సాత్వికముతో శిక్షించుచు జగడమాడకంటే తగాదాలు జగడములు లేక అందరి ఎడల సాధువు. సాత్వికము సాధువు 2 పదాలు ఉన్నాయి చూడండి దైవజనుల లక్షణాల్లో. ఇప్పుడు అర్థమైందా మీకు? సాధువు అంటే సాత్వికమైన మనసు గలవాడు. మత్తయి సువార్త 11:29లో ప్రభు ఏం చెప్పాడు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఇప్పుడు మీరే చెప్పగలరు, యాకోబు మనసు ఎలాంటిది? క్రీస్తు మనసు గలవాడు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం అందరం చెప్తాం, యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అందరం చక్కగా చెప్తాం. కానీ మనం కలిగి ఉన్నామో లేదో మనం పరీక్షించుకునే లోపు యాకోబు కలిగి ఉన్నాడో లేదో తేల్చాలి మనం. యాకోబు సాధు స్వభావం గలవాడంటే సాత్వికుడు. సాత్వికమైన దేవుడు రాసిన మాట అది, మనమేం కల్పించి అక్కడ ప్రత్యేకంగా ప్రింట్ చేసింది కాదు. మరి ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం ఈ మాట? సాధువు ఇర్మియా 11:19 చదివాం. వధకు తేబడిన సాధువైన గొర్రె పిల్ల క్రీస్తు కనిపించాడు అక్కడ. ఇక్కడ దైవజనుడు కూడా, సేవ చేసేది సేవకులు, విశ్వాసులు సాత్వికము సాధుత్వం కలిగి జగడాలు లేనివారు, ఎదుటివారికి కీడు చేయనివారు, హాని చేయనివారు, మాటల చేతనైనా క్రియల చేతనైనా ఎదుటి వ్యక్తులను భక్షించనివారు.
గలతీ పత్రికలో రాశాడు, మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించి పాడైపోతారని రాశాడు గలతీ పత్రికలో. అంటే మనలో కూడా తోడేలు స్వభావం, వేటగాని స్వభావం అప్పుడప్పుడు ఉంటుంది. అందుకోసం యేసుక్రీస్తు కలిగిన ఈ సాత్వికమైన మనస్సు, యేసుక్రీస్తు కలిగిన ఈ సాధుత్వము గల మనస్సు మనము కలిగి ఉండాలి. దైవజనునికి రాశాడు ఈ మాట. చూసారా, యాకోబులో మనం ఏం చూడాలంటే క్రీస్తు యొక్క సాత్వికము, క్రీస్తు యొక్క దీనత్వం ఆయనలో చూడగలుగుతాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత కొంచెం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మనం ఎప్పుడు ఏదో కథలు వింటాం, కానీ ఆ భావం మన వాక్యములో దేవుడు మనలో కోరుకునే స్వభావాన్ని వివరిస్తాడు. చూడండి, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మళ్ళీ పౌలు గారు కూడా అన్నాడు, అపోస్తలులు ఎన్నో సంఘాలు కట్టారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, బొండం వేశారు, చెరసాల్లో వేశారు, బెత్తములతో కొట్టారు. తెలుసు కదా మనకి అపోస్తలుడు పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో. అవన్నీ సహించడానికి క్రీస్తు సాధుత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ కింద ఇంకో మాట కూడా ఉంది మీకు ఫుట్ నోట్లో, శిశువులమై ఉంటివంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నాము. సాత్వికమైన మనస్సు, సాధుత్వం. ఇప్పుడు యాకోబులో ఎన్ని లక్షణాలు చూడండి అపోస్తలులలో కనిపిస్తున్నాయి. దైవజనులు, అపోస్తలులు సంఘం కోసం నిందలు పడ్డారు, శ్రమలు పడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, చేల్చబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, అవమానాలు భరించారు, అన్నీ సహించారు క్రీస్తు కోసం. క్రీస్తు సహించలేదా మన కొరకు? కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువగలవాడనైనట్టు మీ ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనై ఉన్నట్టు పౌలను నేనే. చూడండి ఈ మాట జాగ్రత్తగా చూడండి, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాధుత్వమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకేం దొరికినవి ఈ వచనంలో? యేసుక్రీస్తులో ఉండే 2 లక్షణాలు పౌలు గారు మేము ధరించామంటున్నాడు, మేము కలిగి ఉన్నామంటున్నాడు. ఏమిటట? యేసుక్రీస్తు యొక్క సాత్వికము, మృదుత్వము, మెత్తనిదనం. వాక్యంలో క్రీస్తు లక్షణాలు చూడండి. యేసు ప్రభు లక్షణాలు ఎక్కడ కనిపిస్తాయి? వాక్యంలో. అపోస్తలులు ఏమి నేర్చుకున్నారు? క్రీస్తు సాత్వికం. సేవ చేయడం అంటే సామాన్యం కాదు, సంఘాలు నడిపించడం అంటే సామాన్యం కాదు. మనకు బాగా తెలుసు పాత నిబంధనలో క్రీస్తు మనస్సు గలవాడికే తిరుగుబాటు చేసి ప్రజలను అప్పచెప్పాడు. చెప్పండి, ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని ఒక చోటకి తీసుకురావాలి. యాకోబు సాత్వికుడు, మోషే సాత్వికుడు. మనకు మోషే సాత్వికుడు అని తెలుసు, కానీ యాకోబు కూడా సాత్వికుడు అని తెలియలేదు మనకి. దేవుడు రాశాడు కదా, మోషే గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాశాడు, యాకోబు గురించి ఆదికాండం 27-25లో రాశాడు. ఇది క్రీస్తు లక్షణాలు. యేసుక్రీస్తు మనసు కలిగిన సేవకులు పాత నిబంధనలో యాకోబు, మోషే. అందుకు దేవుడు వారిని ఒక జనాంగమునకు మూల పురుషులుగా ఎన్నుకున్నాడు. యాకోబును మాత్రమే ఒక జనాంగమునకు మూల పురుషుడిగా ఎందుకు చేశాడు? క్రీస్తు మనస్సు కలిగిన వాడు. చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. యేసు ప్రభువు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, అవునా? యాకోబు ఉద్యోగం ఏంటి చెప్పండి? యాకోబు ఉద్యోగం గొర్రెల కాపరి. ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాశాడు? 20 ఏళ్ళు అరణ్యములో గొర్రెలు కాయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా?
ఆయన అనుభవాలు ధ్యానం చేసేటప్పుడు తెలుస్తుంది మనకి ఎంత కష్టమో. మోషే రాజభవనం విడిచిపెట్టి వచ్చాడు ఏవుని మాట విని. 40 సంవత్సరాలు అరణ్యంలో ఏం ఉద్యోగం చేశాడు? మిద్యాన్ అరణ్యంలో. ఏమండి, 20 ఏళ్ళు ఈయన చేత గొర్రెలు గాయించాడు, 40 ఏళ్ళు ఆయన చేత గొర్రెలు గాయించాడు. నా సేవకులైన వారు నా మనస్సు కలిగి ఉండాలి. గొర్రెల కాపరి లక్షణం ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి లక్షణం చెప్పండి. యేసుప్రభు చెప్పిన మాట చెప్పుకుందాం, చదవక్కర్లేదు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. నేను నా గొర్రెలను ప్రేమిస్తున్నాను, నేను నా గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాను, పెట్టాడు. అవునా? గొర్రెల కాపరి ఉద్యోగం అంటే ప్రాణాలకు తెగించి పనిచేయాలి. దావీదు మొదటి ఉద్యోగం గొర్రెల కాపరి. తోడేలు వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, గొర్రె పిల్లలను నోట కరుచుకుంది. ఏం చేశాడు? చిన్నవాడు యువకుడు ప్రాణాలకు తెగించి వాటిని చీల్చి గొర్రె పిల్లను విడిపించాడు. మంచి కాపరి తన గొర్రె కొరకు ప్రాణము పెట్టును. 78వ కీర్తనలు ఏమన్నాడు? పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి ఇశ్రాయేలు అను నా జనులను యథార్థ హృదయముతో పాలించుటకు నేను దావీదును కనుగొన్నాను అన్నాడు. మొదటి కుటుంబంలో మొదటి గొర్రెల కాపరి హేబేలు ఉద్యోగం ఏంటండి? క్రీస్తు కొరకు బలి అయిన మొదటి హతసాక్షి గొర్రెల కాపరి. ఒక జనాంగమునకు మూల పురుషుడు యాకోబు గొర్రెల కాపరి. ఆ జనాంగమును నడిపించిన వాడు మోషే గొర్రెల కాపరి. ఆ జనుల కొరకు నీతి న్యాయములతో పాలించిన మొదటి రాజు దావీదు గొర్రెల కాపరి. దావీదు గోత్రములో నుండి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన మంచి గొప్ప కాపరి క్రీస్తు. యాకోబు ఎందుకు ఎన్నుకోబడ్డాడో తెలుసుకోవాలి మనం. క్రీస్తు మనస్సు కలిగిన సాత్వికుడు. అందుకని ఇక్కడ చదివా మనం కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మృదుత్వమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాడు. తిరుగుబాటు చేసేవాళ్ళని, ఎదురు తిరిగేవారిని. కొరింథీ సంఘంలో చాలా కఠినులు ఉన్నారు, తగాదాలాడేవాళ్ళు ఉన్నారు. పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, అప్పుడే గ్రూపులు పెట్టేశారు. మళ్ళీ వాళ్ళకి చక్కగా సాత్వికంగా రాశాడు. ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే అసలు సంఘాన్ని మొక్కలు చేసేటట్టున్నారు వీళ్ళు. దైవజనుడు సాత్వికుడై సాత్వికముతో శిక్షించుచు మృదుత్వం. అందుకని తిమోతి 2వ పత్రికలో దైవజనుని లక్షణాలు రాశాడు ఇక్కడ. అందుకొరకు చదివా నేను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చివరి భాగములో, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని అంటే ఎదురాడు వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక. అది సాత్వికము, సాధుత్వం అంటే. ప్రతి చిన్నదానికి తగాదాడేవాడు సేవకుడిగా పెద్దగా పనికిరాడు. చాలా సంఘాల్లో ఎందుకు సమస్యలు వస్తున్నాయి చెప్పండి? అన్ని డినామినేషన్లలో, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ ఏం లేదు, స్టేజీ మీదే కొట్టుకుంటున్నారు. నిలువుటంగిలు కూడా చింపుకుంటున్నారు, కోర్టులకి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, సాత్వికం లేదు, సాధుత్వం లేదు, ఒకరినొకరికి సహించుకునే మనసు లేదు. క్రీస్తు మనసు లేని వాళ్ళు క్రీస్తు సేవకులు. మరి ఆయన మందని ఎలా కాపాడతారు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మృదువైనట్టియునైన గుణము. ఏం గుణం ఇది? సాధుత్వం, మృదుత్వం. ఇవి క్రీస్తు లక్షణములు. గుణము అక్షయ అలంకారముగా మీ హృదయములకు, తలంపులకు, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఎవరి కొరకు రాశాడు చెప్పండి ఈ మాట? ఎవరి కొరకు ఈ మాట?
క్రొత్త నిబంధన పరిశుద్ధ స్త్రీలు. స్త్రీ కూడా తన కుటుంబంలో సాత్వికము, మృదుత్వము కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఉంటే ఏం జరుగుతుంది? మొదటి వచనంలో చెప్పాడు, వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండా పవిత్రమైన, భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి కఠినులైన మీ భర్తలు కూడా మార్పు చెంది క్రీస్తు యొద్దకు రాబట్టబడతారు. చూసారా? స్త్రీకి క్రీస్తు మనసు, క్రీస్తు సాత్వికం, క్రీస్తు ఓర్పు, క్రీస్తు సహనం. జగడాలుంటే, ఇంట్లో భార్యాభర్తల మధ్య జగడాలుంటే ఆయన ప్రభువుని ఎలా తెచ్చుకుంటాడు? కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? స్త్రీకి ఎంత శక్తి ఉందంటే, స్త్రీ యొక్క ఓర్పులో, స్త్రీ యొక్క సహనములో, స్త్రీ యొక్క సాత్వికములో, స్త్రీ యొక్క మృదుత్వములో ఒక కఠినుడైన పురుషుణ్ణి కూడా రక్షణలోకి నడిపించగల క్రీస్తు సాత్వికం ఉంది. మౌనమే సాత్వికం అంటే, మౌనమే. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన మౌనముగా ఉండేది, అది సాత్వికం. దూషించారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చెప్పాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక. ఇదే సాత్వికము, సాధుత్వము, మృదుత్వము. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. పురుషునికైనా స్త్రీకైనా. యాకోబులు మనకు కనిపించకుండా ఉన్న లక్షణాలు దేవుడు చూశాడు. మనం చూడలేని క్రీస్తు సాత్వికం, క్రీస్తు దీనత్వం, క్రీస్తు మృదుత్వం, క్రీస్తు ఓర్పు, క్రీస్తు సహనం. భార్య కొరకు 20 సంవత్సరాలు అరణ్యములో, ఎండలో, కాలిన నేలలో, మంచులో, వర్షములో ఒక కాపరిగా నిలబడ్డాడంటే క్రీస్తు మనసుంటేనే అది సాధ్యమైంది. పౌలు ఏమని చెప్పాడు? మేము కూడా క్రీస్తును బట్టి, ఆయన సాత్వికం మృదుత్వమును బట్టి మేము మిమ్మను వేడుకొనుచున్నాము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల, ఒకడు ఏదైనా తప్పిదములో చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికము, సాధుత్వము, ఇవి 2 పర్యాయ పదాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి మనకి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 26లో చదివాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చదివాం. ఎక్కడికి వెళ్ళినా చూడండి, అపోస్తలులు ఇవే లక్షణాలు కలిగి ఉన్నారు. సంఘ పెద్దలు అదే మనసు, అదే లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పాడు. క్రైస్తవ కుటుంబంలో ఉన్న క్రీస్తునందు విశ్వాసము గల స్త్రీ తన కుటుంబాన్ని, భర్తను, పిల్లలను రక్షించుకొని గృహ పరిపాలన చేసే స్త్రీకి ఉండవలసిన మనస్సు లక్షణాలు ఎంత చక్కగా వివరించాడు. ఇక్కడ చూడండి, మీలో ఎవడైనా ఒకవేళ ఏ తప్పిదములోనైనా చిక్కుకొని తప్పిపోతే ఆత్మ సంబంధులు మీ మట్టుకు మీరు శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉంటూ సాత్వికమైన మనసుతో వట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి. ఏం చేస్తాం? వాడు తప్పిపోతే, పడిపోతే, పోయాడు అనుకున్నట్టు ఉంటాం చాలాసార్లు. దేవుడు అలా విడిచిపెడితే మనందరం ఉండేవాళ్ళం కాదు. మనమందరం తప్పిపోయిన వారమే. చాలాసార్లు చెప్తాం కదా, మనమందరము గొర్రెల వలె ఏకముగా త్రోవ తప్పిపోయాము, ఆయన వెతికి రక్షించాడు. ఆయన సాత్వికుడు, సాధుత్వం కలిగిన మంచి కాపరి కనుక మనల్ని వెతికి రక్షించాడు. ఇప్పుడు మనలో ఎవడో ఒకడు బలహీనుడై తప్పిపోతే మళ్ళీ మనల్ని కూడా క్రీస్తు మనసు గలవారుగా
మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉంటూ వానిని మంచి దారికి తీసుకురండి. అప్పుడు ఒక ఆత్మను మీరు రక్షించిన వారవుతారు. ఎన్ని లక్షణాలు! యేసుక్రీస్తు సాత్వికము, సాధుత్వము ఎంత అద్భుతమైందో చూడండి. 18వ కీర్తన 116వ కీర్తన కూడా చూద్దాం. చాలా ఉన్నాయి, మనకి అన్నీ గుర్తుపెట్టుకోలేము. కానీ 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. ఇక్కడ సాధువులను కాపాడువాడంటే సాత్వికమైన మనసు గలవారు, ఓర్పు సహనము గలవారని ఆయన కాపాడువాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ధన్యతలు చెప్పినప్పుడు కొండ మీద ప్రసంగంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇక్కడ భూలోకం అంటే ఇప్పుడు కాదు, క్రీస్తు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో క్రీస్తు మనసు గల మనకి ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద అధికారం ఇవ్వబోతున్నాడు. అంతేగాని ఇప్పుడే భూమి పంచి పెడతాడని కాదు దాని అర్థం. అవన్నీ పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది ఏంటి? ఓర్పు, సహనము, సాత్వికము, క్షమాపణ, దీన మనస్సు. ఎవడు దీనుడై వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మహాఘనుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడను, నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను, దీనులు విరిగి నలిగిన మనస్సు గల వారి యొద్ద నివసించుటకు నేను దిగివచ్చాను అన్నాడు. ఆయన దీనత్వం మనకు ఎక్కడ కనిపిస్తుందంటే దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనుష్యుల పోలికలో పుట్టాడు, ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొనెను. అందుచేత దేవుడు పరలోకమందును భూమి మీదను భూమి క్రింద ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని తండ్రి అయిన దేవునికి మహిమ కలిగించున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా దీనత్వంలో ఉన్న గొప్పతనం? యాకోబు చాలా తగ్గించుకున్న వ్యక్తి. ఒక్క మాట చదువుదాం రండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి చేయముందెను, అతడు కన్నీరు విడిచి బతిమాలెను. కన్నీరు విడిచెను. యాకోబు ఏడ్చెను, కన్నీరు విడిచెను. ఏడుస్తున్నాడంటే, కన్నీరు విడుస్తున్నాడంటే కఠిన హృదయమా, మెత్తని హృదయమా? చెప్పండి. జాలిగల హృదయమా, కఠిన హృదయమా? వేటగాని హృదయమా, కాపరి హృదయమా? అబ్బా, ఎన్ని లక్షణాలు కనిపించాయో తన భక్తునిలో. తన లక్షణములు చూసుకుంటున్నాడు దేవుడు యాకోబులో. మెత్తని మనసు గలవాడు, ప్రతి చిన్న విషయానికి బాధపడతాడు, ఏడుస్తాడు. బలవంతంగా అమ్మ నెట్టేసింది, తోళ్ళు తొడిగి వెళ్ళి తండ్రి దగ్గర పడ్డాడు. ఇష్టం లేకుండానే వెళ్ళాడు. గడగడ వణుకుతున్నాడు, స్వరం వణుకుతోంది. నాన్నతో అబద్ధం చెప్పడానికి చేత కావట్లేదు. నిజమైన దేవుని ప్రజలు ఎప్పుడన్నా తప్పనిసరిగా అబద్ధం ఆడాల్సి వస్తే దొరికిపోతారు. అసలు అబద్ధమే ఉద్యోగం అయినోడికి ఇంక అసలు అది వెనదో పెట్టిన విద్య. అందుకే అన్నాడు, చేతులు ఏశావు చేతులే కానీ అరే నాన్న నీ స్వరం మాత్రం యాకోబు స్వరం. కన్న తండ్రి నీ స్వరం గుర్తుపట్టలేనంటరా. చూసారా, తండ్రికి కళ్ళు లేవు, దృష్టి లేదు, అయినా కూడా
తన చిన్న కుమారుని మృదుత్వపు మెత్తని స్వరం, కఠిన స్వరం కాదు, కరకు స్వరం కాదు. మనకు తెలియదండి, మనం పెంచిన పిల్లల స్వరం గుర్తుపట్టలేమా? చెప్పండి ఎవరైనా. కళ్ళే ఉండాలా? మన బిడ్డ స్వరం మనం గుర్తుపట్టలేమా? ఆత్మ సంబంధమైన నేత్రములతో, ఆత్మ జ్ఞానంతో దేవుడు దీవించినవాడు. యెహోవా దీవించిన చేని సువాసన, నా కుమారుని సువాసన. యెహోవా దీవించిన చేని సువాసన. తండ్రి పాదాల మీద పడి ఏడుస్తున్నాడు అక్కడే. నాన్న, నాకు ఇష్టం లేకపోయినా నిన్ను మోసం చేయాల్సి వస్తుంది. నా తల్లి నేర్పిన విద్య, ఇష్టపూర్వకంగా చేయలేదు. నా తండ్రి వద్దకు వెళితే నాకు దీవెన కంటే శాపమే వస్తుందమ్మా, వంచకుడనే ముద్రపడిపోతుందని ఏడుస్తూ వెళ్ళాడు. కన్నీరు విడిచాను. 20 సంవత్సరాల తర్వాత పెనూయేలులో తిరిగి వస్తున్నప్పుడు అందరినీ పంపించేశాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళీ ప్రభు దిగి వచ్చాడు తన సేవకుని కొరకు. క్రీస్తు దిగి వచ్చాడు, నరుడు. తల్లి గర్భములో అన్నతో పెనుగులాడాడు, అరణ్యములో రక్షకునితో పెనుగులాడాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. కన్నీటి ప్రార్థన ఇది. ఆ అరణ్యములో ఒక దైవజనుడు కార్చిన కన్నీటి ప్రార్థనే మన సంఘాల్లో ఓ పాటలా మారుమోగిపోతోంది. అతడు కన్నీరు విడిచి నన్ను బ్రతిమాలెను. అక్కడ ఆయన అతనిని దీవించెను. యాకోబు కన్నీటితో దీవెన సంపాదించాడు, కఠినత్వంతో కాదు. మోసంతో, అక్రమంతో కాదు. క్రీస్తు పాదాలు పట్టుకొని ఆ రాత్రంతా పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసి ప్రభు కృప కనికరము కటాక్షము పొంది, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని ఇకెంత మాత్రము యాకోబు అనబడదు. అడగాలి ప్రభువుని, ప్రభువా అలాంటి దీన మనస్సు నాకు దయచేయి, అలాంటి సాత్వికము దయచేయి, అలాంటి కన్నీటి ప్రార్థన దయచేయి. ఇందులో కూడా క్రీస్తు మనసు ఉంది యాకోబులో. యోహాను సువార్త 11:35 మీ అందరి 35 వచనం. యోహాను సువార్త 11:35 మీ అందరికీ జ్ఞాపకం రావాల. చిన్న వాక్యం, యేసు కన్నీళ్లు విడిచెను. ఓ, ఉందా మీ బైబిల్లో? యాకోబు కన్నీరు విడిచెను. యాకోబును దీవించిన దేవుడు మన కొరకు కన్నీరు విడిచెను. నశించిపోయే విశ్వాసము లేని ప్రజల కొరకు లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీరు విడిచాడు. కన్నీరు. పౌలు అంటాడు, దివారాత్రము మీ కొరకు నేను కన్నీరు విడుచుచు ప్రార్థన చేయుచును. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు మీ కొరకు కన్నీరు విడుస్తున్నానన్నాడు ఎఫ్సి సంఘంతో. ఇది కదా క్రీస్తు మనసు. ప్రార్థన, సాత్వికం, సాధుత్వం. నశించిపోయే ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు, సంఘము కొరకు, మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు ప్రభు పాదాలు తడుపుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయుగాక. ఆమేన్. కృపామయుడా, మహిమగల తండ్రి, మీ మనస్సు లేక మేము చాలా కాలం కఠిన మనస్కులమై ఉన్నాం. మీ దాసులకు, భక్తులకు మీ మనసు ఇచ్చారు. వారికి మీ మనసు ధరింపచేశారు, మీ సాత్వికము ధరింపచేశారు, మీ దీనత్వము ధరింపచేశారు. దీన మనసును వస్త్రము మాకు ఇవ్వండి. మీ సాత్వికాన్ని మాకు ధరింపచేయండి. మీ మృదుత్వాన్ని మా హృదయాల్లో నింపండి, అలంకరించండి. మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయము చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.